హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒక ఘోరం జరిగింది అచ్యుతాపురం ఫార్మాసేజ్లో ఒక కెమికల్ రియాక్టర్ పేలి మాంసపు ముద్దలు ఎగిరిపడి చెట్లకు పుట్టలకు అతుకుపోయిన సందర్భం అత్యంత పాశవికంగా అత్యంత దారుణంగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు యావత్ దేశాన్ని నివేరపరిచింది ఒకసారి ఆ వార్తను చదివే ప్రయత్నం చేద్దాం మృత్యుఘోష అచ్యుతాపురం సెజ్లో భారీ విస్ఫోటనం ఎసైన్షియా ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్ తునాతునకలైన కార్మికుల శరీర భాగాలు యంత్రాలకు చెట్లకు వేలాడుతున్న మాంసపు ముద్దలు ఘటనా స్థలిలో బీతావాహ దృశ్యాలు ఎగిసిపడ్డ దట్టమైన మంటలు కమ్ముకున్న పొగ సాల్వెంట్లో రియాక్షన్ ప్రమాదానికి కారణమంటున్న అధికారులు 40 మందికి గాయాలు మృత్యుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం సమయానికి రాని అంబులెన్స్లు మృతదేహాలు మూడగట్టి గుట్టుగా కేజీహెచ్కు తరలింపుపై నిలదీసిన బాధిత కుటుంబాలు పరిహారం ప్రకటించే వరకు మృతదేహాలు తీసుకెళ్లబోమని ఆసుపత్రి వద్ద కుటుంబీకుల ఆందోళన సో దీనికి సంబంధించిన ఫోటోలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇదిగో ఇట్లా తుప్పల్లో చిక్కుకున్న మృతదేహం ఫ్యాక్టరీ ప్రాంగణంలో చెట్టుకు వేలాడుతున్న శరీర భాగాలు కేజీహెచ్లో మృతదేహాలు మొత్తం 17 మంది ఈ ఘోరకలిలో చనిపోయారనమాట వాళ్ళ లిస్టు కూడా ప్రకటించింది ప్రభుత్వం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఘటనా స్థలికి వెళ్ళి బాధితులకు ఓదార్పునిచ్చే ప్రయత్నం చేస్తున్నారు సరే ఇక ఇదంతా జరగాల్సిన తతంగమే ఒకసారి ఆ వార్తను చూస్తే అచ్యుతాపురం ఫార్మాసేజ్లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మధ్యాహ్నం 2:15 టైంలో భోజన విరామం ఇటు విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్తున్నారు అటు రెండో షిఫ్ట్ కోసం వస్తున్న కార్మికులతో అక్కడంతా కోలాహలంగా ఉంది అకస్మాత్తుగా భారీ పేలుడు 7 అంతస్తుల భవనం చిగురుటాకులా కంపించింది చుట్టూ కిలోమీటర్ మేర దట్టమైన పొగలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి పలువురు అపస్మారక స్థితికి చేరుకున్నారు క్షతగాత్రుల ఆర్తనాదాలు మాంసపు ముద్దలు ఒలికిన రసాయనాలు ఫ్లోరంతా రక్తపు చారికలు హాహాకారాలతో ఆ ప్రాంతం భీతావాహకంగా మారింది భవనం కిందనున్న వారు చూస్తుండగానే తమ సహచరుల శరీర భాగాలు గాల్లో ఎగురుతూ కనిపించాయి కొన్ని మృతదేహాలు యంత్రాలకు చెట్లకు వేలాడాయి దట్టమైన పొగల మధ్య నుంచి బయటకు పరుగులు తీస్తున్న కార్మికులు ఊపిరాడని పరిస్థితి శిథిలాల కింద ఇంకా ఎందరున్నారో రక్తపు ముద్దలు శరీర భాగాలు ఎవరివో తెలియని విషాదం నెలకొంది అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఎసైన్షియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో 17 మంది మరణించారు 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో హెచ్పిసిఎల్ తర్వాత ఆ స్థాయిలో కార్మికులు సిబ్బంది ఈ దుర్ఘటనలోనే చనిపోయినట్లు చెబుతున్నారు ఇలా ఉండగా ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సైతం స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కానీ పెను విషాదం చోటు చేసుకున్న రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బాధితులను ఓదార్చే ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి పేలుడు దాటికి తునాతునకలు ఎసెన్షియాలోని 3వ ఫ్లోర్లో 500 కిలోల సామర్థ్యం గల రియాక్టర్ పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి పేలుడు దాటికి మృతదేహాలు తునాతునకలుగా చెల్లాచెదురయ్యాయి చెట్ల కొమ్మలపై స్లాబ్ కింద నుజ్జునుజ్జుగా కనిపించాయి ప్రమాదం దాటికి ఫార్మా కంపెనీ పరిసరాలు బీతావాహ పరిస్థితి కనిపించింది ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మరణించగా మిగతా 5 వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృత్యువడికి చేరుకున్నారు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రమాద స్థలిని పరిశీలించి సమీక్షించారు భోజన విరామం కావడంతో కొంతవరకు ప్రమాదం అంటే ప్రాణ నష్టం తగ్గినట్టు అంచనా వేస్తున్నారు సో ఏదేమైనా ఇదొక దుర్ఘటన రాష్ట్ర స్థాయి ఎమర్జెన్సీ పరిస్థితిగా గమనించి బాధితులు కోరుతున్నట్టు ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు గతంలో తమ హయాంలో జరిగిన దుర్ఘటనలో బాధితులకు ₹1 కోటి ఇచ్చిన సందర్భంలో ఈ ప్రభుత్వం కూడా బాధితులకు అలాగే అండగా నిలవాలని చెప్పి ఆయన నిన్న పిలుపునిచ్చారు వైసీపీ శ్రేణులు కూడా ఘటనా స్థలికి వెళ్ళి సహాయ చర్యల్లో పాల్గొనాలని చెప్పి ఆయన నిన్న పిలుపునిచ్చారనమాట అచ్యుతాపురం సెజ్లో బుధవారం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రియాక్టర్ పేలుడు ప్రమాదంపై స్థానిక నాయకులతో వైఎస్ జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని ఇప్పటికే వారిని ఆదేశించారు ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని సానుభూతిని తెలిపారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం అందించాలని జగన్ డిమాండ్ చేశారు గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని వారు కోలుకునేంత వరకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనా స్థలాన్ని శుక్రవారం వైఎస్ జగన్ సందర్శించనున్నారు గురువారం ప్రమాద స్థలానికి ముఖ్యమంత్రి వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారులకు ఇబ్బంది కలిగించకూడదన్న ఉద్దేశంతో జగన్ శుక్రవారం ఘటనా స్థలికి వెళ్లనున్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది సో ఇట్లాంటి టైంలో రాజకీయాలకు తావు లేకుండా
బాధితులను ఆదుకునేందుకు ఇటు ప్రతిపక్షం కావచ్చు, అటు కూటమి పక్షాలు కావచ్చు, కొంత సంయమనం పాటిస్తూ రాజకీయ విమర్శలకు తావు లేకుండా మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకపోతే అంటే రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ర్యాలీగా అంబులెన్స్లను 104, 108 వాహనాలను బెంచ్ సర్కిల్ గుండా నడిపిన సందర్భాన్ని మనం చూసినాం కదా. ఒకవేళ ఈ అంబులెన్స్లను కనుక అట్లనే యాక్టివేట్గా చేసి ఉండుంటే ఈరోజు కొంతవరకు ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేది. కానీ ఈ కూటమి సర్కారు వచ్చిన వెంటనే వైద్య రంగాన్ని ఎంత నీరుగార్చే ప్రయత్నం చేస్తుందో చూసినాం కదా. ఆ అంబులెన్స్లను అన్నింటినీ షెడ్డుకు పంపించిన పాపం ఇప్పుడు కూటమికి ప్రభుత్వానికి చుట్టుకోవాల్సిందే. వాస్తవానికి అంటే ఒక ప్రభుత్వం సెటప్ చేసిన ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేస్తూ ఇంకా బెటర్మెంట్ ఎట్లా చేయాలని ఆలోచించాలి తప్ప వాటిని నీరుగార్చి ఆ గత ప్రభుత్వానికి, గత ముఖ్యమంత్రికి పేరు పోతుంది, క్రెడిట్ దక్కుతుంది అన్న ఈ కుట్రకోణాలు ఏదైతే ఉన్నాయో ఇది మంచిది కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేస్తామనే కదా ఎన్నిక ఇది. అట్లాంటప్పుడు ఇట్లాంటి కుట్రలకు తావివ్వకుండా ఇంకా అంటే రాబోయే ప్రమాదాలను ముందే పసిగట్టి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. సో ఇది అచ్యుతాపురంకి సంబంధించిన ఘటన. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరే మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.